యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ 4వ మాటే మళ్ళీ మనం దావీదు రాసిన కీర్తనలు 22వ అధ్యాయంలో కూడా చూస్తాం. కీర్తనలు 22:1. నా దేవా నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వాని వినక నీవెలా దూరంగా ఉన్నావు. ఇది యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది ప్రవచన నెరవేర్పు. దావీదు గారు కాలంలోనే నన్నేల విడిచితివి అనే ఒక మాటను ప్రవచన నెరవేర్పు. హల్లెలూయా. మనం గమనిస్తే ఈ 4వ మాటను కనుక గమనిస్తే ప్రియులారా, మరి ఏలీ ఏలీ లామా సబక్తా అంటే తండ్రి తన నేల చేయి విడిచితివి. తండ్రి ఎప్పుడు విడవలేదు, చేయి విడవలేదు. మరి అంత శ్రమలో కూడా తండ్రి మీద నిరీక్షణ ఉంచాడు. తన తండ్రితోనే తన బాధను చెప్పుకుంటున్నాడు. నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా. తండ్రి యేసుప్రభు గర్భంలో పడిన దగ్గర నుండి ఆయన 33 సంవత్సరాలు ఎప్పుడు తండ్రి విడిచిపెట్టలేదు. కానీ ఆ సమయంలో విడిచిపెట్టాడు. కారణం ఏంటి? సర్వలోక మానవాళి పాపము ఆయన మీద వేసుకున్నాడు గనక, ఇప్పుడు యేసుప్రభు ప్రతి మనిషి పాప దోషములు ఆయన మీద వేసుకున్నాడు గనక, పాపము దోషములు ఆయన భరిస్తున్నాడు గనక, ఆ అపవిత్రమైన ఆ పాప దోషాలు ఆయన మీద ఉన్నాయి గనక, శిలువ రాని మీద ఆయన దాన్ని యాగంగా చేస్తున్నాడు గనక, మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన తండ్రితో ఏం చేయలేదు, తండ్రి ఆ కుమారుడితో ఉండలేకపోయాడు. అంటే మన దేవుడు పాపం ఉన్న చోట ఉండడు. దేవుని వాక్యంలో కూడా అదే మనం నేర్చుకోగలుగుతున్నాము. పిల్లారా, మరి చూసినప్పుడు తండ్రి ఆ యొక్క కుమారుడు విషయంలో ఎందుకు విడిచిపెట్టాడు, కుమారుడు కూడా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే మాటకి నేను అనుకుంటున్నా, నా మనసుకి ఏమనిపిస్తుందంటే, అంత శ్రమలో కూడా ఏం చేస్తున్నాడు, తన తండ్రికి తన బాధ చెప్పుకుంటున్నాడు. తండ్రి మీద నిరీక్షణ ఉంచాడు. తండ్రి అని తనకే మొరపెడుతున్నాడు, కానీ తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోలేదు. ఈ తండ్రి నన్ను విడిచిపెట్టాడు, ఎందుకు ఈ తండ్రి నాకు కావాలా, ఇలాంటి తండ్రి నాకు అవసరం, ఇలాంటి దేవుడు అవసరమా అని చెప్పి అనలేదు. అలాంటి సమయంలో కూడా తండ్రి మీద నిరీక్షణ ఉంచి తండ్రి మీదే ఆధారపడుతున్నాడు. తండ్రి నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి 4వ మాట ద్వారా అంటే, మనకు కూడా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనకరమైన పరిస్థితి వచ్చిద్ది. యేసుప్రభు వేదనతో ఉన్నాడు, అయినా తండ్రి అన్నాడు, తండ్రి ఎందుకు వదిలేవయ్యా, ఇది వదిలొద్దయ్యా అంటున్నాడు. అంటే ఆ శ్రమలో కూడా మనకు వచ్చినప్పుడు కూడా మనం కూడా యేసయ్యలాగా తండ్రి వైపే చూడాలి తప్ప, తండ్రి మీద ఆధారపడాలి తప్ప, తండ్రి మీద నిరీక్షణ ఉంచాలి తప్ప, తండ్రిని విడిచి మనం వెళ్ళిపోదాం, ఈ దేవుడు నమ్ముకున్న నాకేం మేలు కలగట్లేదు, ఎందుకు నాకు ఈ దేవుడు నన్ను వెనక్కి తిరిగి చూసే అనుభవం మనకు ఉండకూడదని ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5వ మాట శ్రీధర్ గారు రండి.